అందరికీ నమస్కారం. నా పేరు ఐలి వెంకన్న గౌడు, బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్. ఈరోజు పూలే గారి 199వ జయంతి నుండి 200వ జయంతిలోకి అడుగుపెడుతున్నటువంటి సందర్భంగా దేశవ్యాప్తంగా ఓబీసీలకి, బీసీలకి మహాత్మా జ్యోతిబా పూలే జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ట్యాంక్ బండు, నెక్లెస్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో పూలే విగ్రహం నెలకొల్పుతామని వారు బీసీ డిక్లరేషన్లో పెద్ద హట్టాసంగా ప్రకటించడం జరిగింది. కానీ ఇప్పటికీ నెక్లెస్ రోడ్డులో ఈరోజు పూలే, సావిత్రిబాయి పూలే, మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహాలని ఆవిష్కరిస్తామని చెప్పి ఎంతో గొప్పలు చెప్పినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ మళ్ళీ స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు పూర్తయినా కానీ మళ్ళా ఇలాంటి చిత్రపటానికి దండలేసి నివాళులర్పించుకున్నటువంటి స్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఒక విగ్రహాన్ని నెలకొల్పకుండా ఫోర్త్ సిటీ పేరుతోటి, మెస్సీల పేరుతోటి, అందాల భామల పేరుతోటి రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు కనీసం పూలే విగ్రహానికి, ప్రభుత్వ అధికారిక విగ్రహానికి దండలేయకుండా విస్మరించినటువంటి దారుణాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రైవేటు వ్యక్తులు పెట్టుకున్నటువంటి విగ్రహాల్లోనే మహాత్మా జ్యోతిబా పూలే జయంతులు జరుపుకోవడం అనేది అత్యంత దారుణం. తక్షణమే ఎందుకు ఈరోజు పూలే విగ్రహాలు ఆవిష్కరణ చేయలేకపోయిందో ఖచ్చితంగా సంజాయిషి ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అనేక విగ్రహాలకి ఈరోజు ట్యాంకు బండు మీద మునిగిపోతూ ఉన్నాయి. ఎందుకు విగ్రహాలు ఆవిష్కరించడంలో వైఫల్యం ఉందో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం మనకు సంజాయి చెప్పాలి. ఈ సంవత్సర కాలంలో బీసీలపైన జరిగినటువంటి దాడులని ఈరోజు పూలే జయంతి సందర్భంగా నెవరేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రకరకాల రూపాల లోపల ఈ 1 ఇయర్లో అనేక అరాచకాలు జరిగినాయి. బీసీలను ఎంత అనిసాల్లో అంత అనిచేటువంటి కుట్రలు జరిగినాయి. పోయిన పూలే జయంతి నుండి ఈ జయంతి వరకు కూడా ఈరోజు బీసీలకి రిజర్వేషన్లలో అన్యాయం జరిగింది. అదేవిధంగా మున్సిపాలిటీలలో అన్యాయం జరిగింది. అదేవిధంగా బీసీలని పైన దాడులు కూడా విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ 1 ఇయర్ కాలం లోపల బీసీలకు జరుగుతున్నటువంటి దాడుల పట్ల కూడా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఇప్పుడు చెప్తా ఉన్నాం మేము, ఈ 1 ఇయర్లో మీరు ఏం చేసిర్రో గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్లో కూడా బీసీలకు అన్యాయం చేసిర్రు. బీసీల పట్ల దాడుల పట్ల ఎక్కడ స్పందించట్లేదు. ఆ కొమ్మెరలో జరిగినటువంటి ఇప్పటికీ అరెస్టులు చేయకపోవడం అనేది ఏ ముఖం పెట్టుకొని పూలేకి దండలేస్తారు? పూలే చెప్పింది ఇదా? పూలే సంస్కరణ తీసుకొచ్చింది ఈ అంశాల పట్లన బీసీలని అత్యంత దారుణంగా హింసిస్తూ మీరు పూలేకి దండలేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. భారతదేశం మోడీ, రాహుల్ గాంధీ కూడా అక్కడ అట్టాసంగా పార్లమెంట్లో పూలేకి నివాళులర్పిస్తూ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఒక పక్క 16వ తారీఖు నుంచి మహిళల ప్రత్యేక సమావేశం, మహిళా బిల్లుని పెట్టడం కోసం ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కానీ ఓబీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు ప్రకటించకుండా అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి మహిళా బిల్లుని మళ్ళా దొరసాలను కూసబెట్టడానికి అదేవిధంగా అగ్రకుల మహిళల్ని పార్లమెంట్లో కూసబెట్టేటువంటి బిల్లు తేపోతూ ఉన్నారు. తక్షణమే బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే, కాంగ్రెస్కు చిత్తశుద్ధి ఉంటే తక్షణం బీసీ రిజర్వేషన్లతో కూడిన, బీసీ మహిళలకి సపోర్ట్తో కూడినటువంటి బిల్లుని తక్షణం ఆమోదింపినప్పుడే ఈరోజు సావిత్రిబాయి పూలేకు అసలైన నివాళులు అర్పించినట్టయితుంది. పూలే గారి మహాత్మా జ్యోతిబా పూలేకు కూడా ఆయన కన్నగలలకు సంబంధించిన మహిళలకి సమాన వాట తగ్గినట్టయిద్దని చెప్పేసి భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఈరోజు పూలేకు అసలైన నివాళులు జరిపినట్టయితే ఓబీసీలకి, భారతదేశ వ్యాప్తంగా రాష్ట్రంలో బీసీలకి అన్ని రంగాల్లో తగిన ప్రాధాన్యత వచ్చినాడే మన పూలేకి నివాళులు అర్పించినట్టయితే అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు. నమస్కారం.